పూరా లోకల్. హే హలో, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ హేమమాలిని. మరి ఈ రోజు మీకోసం ఒక స్పెషల్ గెస్ట్ అయితే నాతో ఉన్నారు. అండ్ అది కూడా ఏంటంటే ఎప్పుడు సినిమా కార్యక్రమాలతో మిమ్మల్ని పలకరిస్తున్నా, అదే ఈ రోజు కొత్తగా ఆరోగ్యం గురించి కొన్ని చిట్కాలు తెప్పించడం కోసం మనతోటి ఒక ఆయుర్వేద డాక్టర్ ఉన్నారండి. ఆవిడే డాక్టర్ శ్రీజ. అండ్ ఎందుకు సంబంధించి అంటే, సో ఆల్రెడీ వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది. సో వర్షాకాలం అనగానే జలుబులు దగ్గులు అన్నది మనల్ని పలకరిస్తూ ఉంటాయి. మరి అలాంటి రోగాలు మన దగ్గర దాకా రాకుండా ఉండడం కోసమే ఆయుర్వేదాలో మంచి మంచి చిట్కాలు అయితే ఉన్నాయి. ఇవన్నీ ప్రొఫెషనల్స్ ద్వారా వింటే ఇంకా అద్భుతంగా మనము మన డిసీజెస్ ని క్యూర్ చేసుకోవచ్చు. సో అవే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో శ్రీజ గారు ఈ రోజు మనతో స్టూడియోలో ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. హలో, హాయ్, నమస్తే. నమస్తే అండి. నమస్తే అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మీకు ఇందాకే నేను చెప్పినట్టే, సో వర్షాకాలం రానే వచ్చేసింది. వర్షాకాలం వచ్చింది వెన్నెలు తెచ్చింది ఏమో కానీ వర్షాకాలం వచ్చింది జబ్బులు వస్తాయి అన్నదైతే నేను బాగా నమ్ముతాను. సో దీనిపైన నేను ఇందాకే చెప్పినట్టుగా ఈ జలుబు దగ్గు అన్నది ఫ్రీక్వెంట్గా వచ్చేస్తూ ఉంటుంది. దానికి మెయిన్ థింగ్ ఏంటి, రీజన్ అంటారు? సో మనకి మేలో అంతా బాగా ఎండలంతా ఉంటాయి. సో ఎండల నుండి మనము జూన్ జూలై నుండి మనకు వర్షాలు అనేవి స్టార్ట్ అవుతా ఉంటాయి. సో లైక్ వర్షాలు స్టార్ట్ అవ్వగానే సడన్ గా కోల్డ్, కఫ్, ఫీవర్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో దీనికి మెయిన్ రూట్ కాజ్ ఏంటంటే, యూజువలీ ఆయుర్వేదాలో మేము ఏం చెప్తామంటే ఋతు సంధి అని చెప్తాం అనమాట. సో అంటే మనం ఒక ఋతువు నుండి ఇంకొక ఋతువు చేంజ్ అయ్యే టైంలో ఈ మధ్యలో గ్యాప్ ఏదైతే 15 days ఉంటుందో, ఎవరికైతే రోగనిరోధక శక్తి, ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో వాళ్ళు ఫ్రీక్వెంట్ గా సిక్ అవుతా ఉంటారనమాట. సో ప్రతి ఒక్కరైతే సిక్ అవ్వరు, సీజన్ చేంజ్ అవుతున్నా కొద్దీ. ఎవరికైతే రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుందో వాళ్ళు సిక్ అవుతా ఉంటారు అనమాట. సో బేసికలీ ఆయుర్వేదాలో ఇది మేము ఏం చెప్తామంటే ఋతు సంధి అని చెప్తా ఉంటాము. సో దక్షిణాయన అండ్ ఉత్తరాయణ అని చెప్పి 2 parts గా 6 months ని చేంజ్ చేసేసుకొని, మనకి వర్షాలు స్టార్ట్ అవుతున్న కొద్దీ మన ఇమ్యూనిటీ ఎవరికైతే తక్కువ అవుతుందో వాళ్ళ బాడీ అనేది ఈ క్లైమేట్ కి అడ్జస్ట్ అవ్వలేక సిక్ అవుతా ఉంటారండి. కోల్డ్, కఫ్ ఫ్రీక్వెంట్ గా వస్తుంది. సో బేసికలీ మనం ఇమ్యూనిటీ మీద వర్కౌట్ చేసుకున్నట్లయితే మనకి ఇంకా ఫ్రీక్వెంట్ గా సిక్ అవ్వకుండా ఉంటారు. సో మెయిన్ థింగ్, మీరు ఆయుర్వేదం తోటి ట్రీట్ చేస్తారు కాబట్టి బేసిక్ లైక్ ఎవరికైనా సరే జలుబు అన్నది ఫస్ట్ సినారియో, వర్షం కానీ క్లైమేట్ చేంజ్ అయితే కానీ వచ్చేది. సో ఇది రాకుండా ఉండడం అంటే చాలా మందికి తెలుసు ఇమ్యూనిటీ లెవెల్స్ డౌన్ ఉన్నాయి మావి అని చెప్పి అనుకుంటారు కదా. సో అలా అనుకున్న వాళ్ళు ముందుగానే ఈ టిప్స్ ని ఫాలో అవచ్చా? ఏదైనా సరే, ఇప్పుడు మీరు చెప్పబోయే ఏదైతే ఉందో జలుబుకి సంబంధించి, సో మనము రాక ముందు నుంచే ప్రికాషన్స్ అన్న తీసుకోవచ్చా? యా షూర్, తీసుకోవచ్చండి. బేసికలీ మనం జలుబు అని తీసుకుంటే పెద్దవాళ్ళ కంటే కూడా మనకి చిన్న పిల్లల్లో చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ పేరెంట్స్ కూడా చాలా సఫర్ అవుతా ఉంటారు. పిల్లలకి కొంచెం కోల్డ్ అవుతున్న కొద్ది కోల్డ్, కఫ్, ఫీవర్ వస్తూ ఉంటుంది, బాగా కంగారు పడుతూ ఉంటారు అనమాట. సో మెయిన్ గా ఫస్ట్ మనం చిన్న పిల్లలకి ఏం ప్రికాషన్స్ తీసుకోవచ్చు అని చెప్పి చూద్దాము. సో చిన్న పిల్లలకి మనం ఏం తీసుకోవచ్చు అంటే స్వర్ణప్రాశనాన్ని ఇస్తాం అనమాట. ఎవ్రీ మంత్ పుష్య నక్షత్రం రోజు రోగనిరోధక శక్తి పెంపొందించడానికి సరస్వతి ఘృతము, బ్రాహ్మీ ఘృతము, హనీ, స్వర్ణ భస్మతో చేసి స్పెషల్ ప్రిపరేషన్ ఓన్లీ పుష్య నక్షత్రం రోజు చేసి ఇస్తా ఉంటాము. పుట్టిన పిల్లల నుండి 16 years పిల్లల వరకు వాళ్ళు తీసుకోవచ్చు ఓన్లీ ఆన్ పుష్య నక్షత్ర. సో అది మనం రెగ్యులర్ బేసిస్ లో ఒక 6 months to 1 year తీసుకున్నట్లయితే రోగనిరోధక శక్తి పెంపొందిస్తుంది. అండ్ దెన్ ఇట్లా క్లైమేట్ చేంజ్ అయినప్పుడు సిక్ అవ్వకుండా ఉంటారు. అండ్ మెయిన్ ఇంకొక రీజన్ ఏంటంటే, పిల్లలకి రావడంలో వీళ్ళది బాల్య అవస్థ అంటాం అనమాట. లైక్ న్యూ బార్న్ టు 16 years వరకు. ఈ బాల్య అవస్థలో ఎక్కువ బాడీ ప్రకృతి మొత్తం కఫ ప్రకృతి ఉంటుంది. సో చబ్బిగా క్యూట్ గా ఉంటా ఉంటారు 15 years వరకు. సో ఈ కఫ ప్రకృతి ప్రిడామినెంట్ గా ఉండడం వల్ల వాళ్ళు ఎక్కువ ఈ ప్రతిశాయ అంటాం అనమాట, కోల్డ్, వీటన్నిటిని. సో ఎక్కువ ఈ డిసీజెస్ కి ప్రోన్ అవుతా ఉంటారు. సో మనకి ఇప్పుడు నార్మల్ మెడిసిన్ లో ఇమ్యూనిటీ కోసం ఇమ్యూనైజేషన్స్ అయితే ఎలా అయితే వ్యాక్సిన్స్ ఇస్తారో, మా ఆయుర్వేదంలో కూడా మేము ఇమ్యూనైజేషన్ కోసం ఎవ్రీ మంత్ పుష్య నక్షత్రకి స్వర్ణప్రాశన అని చెప్పి ఇస్తా ఉంటాం అనమాట. సో ఎవ్రీ మంత్ అట్లా ఒక 6 months to 12 months ఇవ్వడం ద్వారా పిల్లలకి అనేది ఇమ్యూనిటీ బాగా డెవలప్ అయిపోయి అసలు ఫ్రీక్వెంట్ గా సిక్ అవ్వకుండా ఉంటారు.
సో మెయిన్‌గా ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఇమ్యూనిటీ. సో ఇమ్యూనిటీ అన్నది ఫస్ట్ థింగ్ చాలా వీక్ ఉండేది. అయితే చిన్నపిల్లలకి లేదా బాగా ఏజ్ ఎక్కువైపోయిన పెద్దవాళ్ళకి. సో ఈ కోవిడ్ వచ్చిన తర్వాత మనం చూసుకుంటే మీడియం రేంజ్, మిడ్ రేంజ్ పీపుల్ కూడా ఇమ్యూనిటీతో ఇబ్బందులతో చాలా పడ్డారు. అప్పటినుంచే లైక్ ఈ ఆయుర్వేదం గాని, ఈ ఆయుర్వేదం మందుల మీద గాని, హోమ్ రెమెడీస్ మీద గాని ఎక్కువ ఇంపార్టెన్స్ అన్నది పెరిగిపోయింది. సో దాన్ని మీరెలా చెప్తారు ఇప్పుడు మన చూసే ప్రేక్షకులకి? సో లైక్ బేసికలీ ఇప్పుడు మన లైఫ్ స్టైల్ చూసుకున్నట్లయితే మన లైఫ్ స్టైల్ వల్ల ఇవంతా అవుతా ఉంది. హ్మ్. సో ఇప్పుడు మిడ్ ఏజ్ వాళ్ళకి మనకి ఇమ్యూనిటీ బెటర్ గుండి కోల్డ్ కఫ్ కి ఎక్కువ ప్రోన్ అవ్వకుండా హెల్దీ లైఫ్ స్టైల్ హెల్దీగా ఉండడానికి కోసం ఏం చేయొచ్చు అంటే సింపుల్ రెమెడీ అండి. లైక్ 1 టీ స్పూన్ ఆఫ్ తులసి జ్యూస్ తీసేసుకొని, ఓకే. 1 టీ స్పూన్ ఆఫ్ హనీ మిక్స్ చేసేసుకొని ఎవ్రీడే మార్నింగ్ తీసుకున్నట్లయితే లైక్ రెగ్యులర్ బేసిస్ లో ఒక 3 to 6 months తీసుకున్నట్టయితే ఈ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి ఫ్రీక్వెంట్ గా సిక్ అవ్వకుండా ఉంటారు. హెల్దీ ఇండివిజువల్స్ తీసుకోవడం ద్వారా కూడా లైక్ వాళ్ళకి ఇంకా మంచి నరిష్మెంట్ ప్రాపర్ గా ఉంటది అనమాట. సో లైక్ 1 టీ స్పూన్ ఆఫ్ తులసి జ్యూస్ డైరెక్ట్ గా తీసుకున్న వాళ్ళు డైరెక్ట్ గా తీసేసుకోవచ్చు. లేదు అనుకుంటే అది తీసుకోలేము అనుకుంటే 1 టీ స్పూన్ ఆఫ్ తులసి జ్యూస్, 1 టీ స్పూన్ ఆఫ్ హనీ కలుపుకొని తీసుకోవచ్చు ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్. ఇలా చేసుకుంటా ఉంటే లైక్ ఫ్రీక్వెంట్ గా సిక్ అవ్వకుండా ఉంటారు. అండ్ ఇంకొకటండి లైక్ ఎప్పుడైతే మన కోవిడ్ సిచ్యువేషన్ వచ్చిందో ఆయుర్వేద స్టోర్స్ అనేవి చాలా ఎక్కువైపోయినాయి మార్కెట్లో. అందులో కొన్ని ఫేక్ ఉంటున్నాయి, కొన్ని రియల్ ఉంటున్నాయి. అంటే మీ పరంగా దేనికి బ్రాండింగ్ కాకుండా ఒకవేళ సజెస్ట్ చేస్తే జెన్యూన్ గా ఏ టైప్ ఆఫ్ ఆయుర్వేద ప్రొడక్ట్స్ ని మనం యూజ్ చేయొచ్చు, ఎక్కడి నుంచి పర్చేస్ చేయొచ్చు, ఏంటి? సో మీరు అన్నట్టు కోవిడ్ తర్వాత ఆయుర్వేద ప్రోడక్ట్స్ యూసేజ్ అనేవి చాలా బాగా పెరిగిపోయింది. అవును. అండ్ జనాలకు కూడా బాగా అవేర్నెస్ వచ్చింది ఆయుర్వేద ప్రోడక్ట్స్ యూజ్ చేయాలి అని చెప్పి. సో మీరు ఒకవేళ ఆయుర్వేద ప్రోడక్ట్స్ యూజ్ చేయాలి ఇమ్యూనిటీ కోసం కానీ, పెయిన్ మేనేజ్మెంట్ కి కానీ, లేకపోతే మీ పిల్లలకి ఇవ్వాలి, స్కిన్, హెయిర్, ఇన్ఫర్టిలిటీకి ఎట్లాంటి ట్రీట్మెంట్ కైనా మీరు జనరల్ గా ఆయుర్వేద ప్రోడక్ట్స్, హెయిర్ ఆయిల్ ఎందుకు కాదు హెయిర్ ఆయిల్ యూజ్ చేయాలన్నా కూడా ఐ అడ్వైజ్ ఎవ్రీవన్ టు ఏమంటారు ఏదన్నా ఒక ప్రొఫెషనల్ నియర్ బై ఆయుర్వేద డాక్టర్ని కన్సల్ట్ అయినాకనే ఆ మెడిసిన్ తీసుకోవాలి అని చెప్పి సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే కోవిడ్ తర్వాత చాలా మంది ఆయుర్వేద అని చెప్పి నార్మల్గా యూట్యూబ్లో సేల్ చేస్తూ ఉంటారు, ఇన్స్టాగ్రామ్లో సేల్ చేస్తూ ఉంటారు. ప్రతి ప్లాట్ఫామ్ని ఎంత వాడాలో అంత వాడేస్తూ ఉంటారు. జస్ట్ దానికి ఒక ఆయుర్వేద అన్న ట్యాగ్ లైన్ యాడ్ చేసేసి. సో నేనేం రికమెండ్ చేస్తా అంటే నియర్ బై ఆయుర్వేద డాక్టర్ కన్సల్టేషన్ అయినాకే మీ పిల్లలకి కానీ, పెద్దవాళ్ళకి కానీ, మిడ్ ఏజ్ వాళ్ళకి కానీ ఖచ్చితంగా అప్పుడే ఆ ప్రోడక్ట్ అనేది యూజ్ చేయాలి. ఎందుకంటే బేసిక్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అశ్వగంధ ఎక్కువ మంది యూజ్ చేస్తూ ఉంటారు, ఎనర్జీ కోసం యూజ్ చేస్తూ ఉన్నాము అని చెప్పి. అశ్వగంధ దానికి చాలా యూజెస్ ఉంటాయండి. లైక్ వెయిట్ లాస్ కి హెల్ప్ అవుతుంది, వెయిట్ గెయిన్ కి హెల్ప్ అవుతుంది. ఆయుర్వేదాలు యూజువలీ అనుపాన అనే కాన్సెప్ట్ ఉంటది అనమాట. ఒక మెడిసిన్ మనము హనీతో తీసుకుంటే ఒక యూసేజ్ ఉంటుంది, బటర్ మిల్క్ తో తీసుకుంటే ఒక యూసేజ్ ఉంటుంది, లూక్ వామ్ వాటర్ తో తీసుకుంటే ఒక యూసేజ్ ఉంటుంది, అండ్ రైస్ వాష్డ్ వాటర్ తో తీసుకుంటే ఒక యూసేజ్ ఉంటుంది అనమాట. సో అది మీరు తెలుసుకోకుండా నార్మల్ గా యాడ్ జ్యూసో లేకపోతే ఎవరైనా నార్మల్ ఇన్ఫ్లుయెన్సర్ చెప్పారని చెప్పి హాఫ్ ఆఫ్ నాలెడ్జ్ తో యూజ్ చేసినట్లయితే మీ హెల్త్ అనవసరంగా మీ చేతుల్లోనే మీ చేతులారా స్పాయిల్ చేసుకున్న వాళ్ళు అవుతారు. సో నియర్ బై ఆయుర్వేద డాక్టర్ ని కన్సల్ట్ అయినాకే మీరు ఏ ఆయుర్వేద మెడిసిన్, హెయిర్ ఆయిల్ కూడా మీరు ఆయుర్వేద డాక్టర్ కన్సల్టేషన్ తోనే యూజ్ చేయాలండి. సో యాక్చువల్ గా నాకు శ్రీజ గారు చెప్పిన పాయింట్లు ఏం బాగా నచ్చిందంటే మిడిమిడి జ్ఞానంతో వెళ్ళే కన్నా పూర్తి జ్ఞానం తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ జ్ఞానాన్ని మనం తీసుకోవడం చాలా మంచిది అనిపించింది. అంతే కదా? మీకు యాక్చువల్లీ ఒక్కసారి కన్సల్ట్ అయితే మీకు నార్మల్ లైఫ్ స్టైల్ ఎలా మెయింటైన్ చేసుకోవాలనేది కూడా బేసికల్ గా తెలుస్తుంది. సో ఇంట్లోనే మన కిచెన్ లోనే ఎన్ని రెమెడీస్ తోనే హెల్దీగా ఉండొచ్చు అనేవి ఫస్ట్ తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇంట్లోనే కిచెన్ అని అన్నారు కాబట్టి నాకు ఇంకొకటి థాట్ లోకి వచ్చింది ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఊబకాయంతో బాధపడుతున్నారు, వెయిట్ లాస్ అవ్వాలని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ప్రోటీన్ ప్రొడక్ట్స్ తాగుతున్నారు, లైక్ చాలా ఉంటాయి, ఓన్లీ పౌడర్ షేక్స్ తాగుతూ వెయిట్ లాస్ అవ్వడం ఇవన్నీ చేస్తున్నారు. సో దీనివల్ల ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఏమేమి మన బాడీలోంచి ఏమేమి ఎంజైమ్స్ ని కోల్పోతారు, ఏంటి ఇవి తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్? సో ఇప్పుడు మెయిన్ థింగ్ వచ్చేసి ఒబేసిటీ లేకపోతే వెయిట్ గెయిన్ రెండు ఇష్యూస్ ఉన్నాయండి. కాకపోతే మోస్ట్లీ సగం మందికి ఒబేసిటీ అయితే సగం మందికి వెయిట్ గెయిన్ ఇష్యూస్ ఉన్నాయి. వీళ్ళందరూ కొంచెము డాక్టర్ ని కన్సల్ట్ అవ్వకుండా ఏదో యాడ్స్ చూసి ఐదర్ కీటో డైట్స్ అనో లేకపోతే జిమ్ కి వెళ్ళడం అనో వే ప్రోటీన్ లిక్విడ్ డైట్స్ కూడా చాలా ఎక్కువగా ఫ్రీక్వెంట్ గా చేస్తున్నారు. అవి ఎంత వరకు కరెక్ట్ యాక్చువల్లీ?
లిక్విడ్ డైట్స్ అనేవి మీరు ప్రాపర్ గా డాక్టర్ గైడెన్స్ తీసుకొని న్యాచురోపతి డాక్టర్ గైడెన్స్ తీసుకొని చేసుకున్నట్లయితే అది మీకు బెటర్ రిజల్ట్ వస్తుంది. అండ్ లిక్విడ్ డైట్స్ అనేవి ఇంత పీరియడ్ ఆఫ్ టైమ్ అండ్ దానికి కూడా ప్రీ టెస్ట్ ముందు అన్ని టెస్ట్లు చేస్తాం అనమాట. ఓకే. బాడీలో అన్ని టెస్ట్ చేసి మీరు ఎన్ని రోజులు లిక్విడ్ డైట్ చేయాలి, ఏ విధంగా చేయాలి, ఏ లిక్విడ్స్ తీసుకోవాలి అని చెప్పి సజెస్ట్ చేస్తాము. అవన్నీ మెడికల్ ప్రొఫెషనల్ సజెషన్ తీసుకున్నాకే అదంతా స్టార్ట్ చేస్తే బెటర్ ఉంటది. కానీ ఏదో యూట్యూబర్స్ చెప్పారని చెప్పి ఏదో మొన్న ఈ మధ్య ఎగ్ డైట్ కూడా చేస్తా ఉన్నారు. ఓకే. సో లిక్విడ్ డైట్ అని చెప్పి, లిక్విడ్ డైట్ ఇస్ గుడ్ హ్మ్. ఇఫ్ యు ఆర్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ద మెడికల్ ప్రొఫెషనల్. ఓకే. అది ఎన్ని రోజులు చేయాలి, ఒక్కొక్కరి బాడీకి డిఫరెంట్. సో ఒక్కొక్కరు లైఫ్ స్టైల్ డిఫరెంట్, ఒక్కొక్క హెల్త్ స్టేటస్ డిఫరెంట్, అండ్ ఒక్కొక్కరు బాడీ కాన్స్టిట్యూషన్ డిఫరెంట్ అన్నమాట. సో ఆయుర్వేదాలో మేము బేసికల్గా పర్సనలైజ్డ్ ఇస్తాము. వాత పిత్త కఫ బాడీ టైప్స్ ఉంటుంది. సో మీ బాడీ టైప్కి ఏ రకమైన డైట్ బెనిఫిషియల్, ఎన్ని రోజులకి బెనిఫిషియల్ అని చెప్పి మేము అసెస్ చేసి ఇస్తాము. అప్పుడు అది తీసుకుంటేనే బెస్ట్ తప్ప మీరు నార్మల్గా యూట్యూబ్లో వెయిట్ లాస్ కోసం అని చెప్పి వాటర్ డైట్, ఎగ్ డైట్, కీటో డైట్, ప్రోటీన్ డైట్ అని తీసుకుంటా ఉంటే మిల్లెట్స్ డైట్. అది ఇంకా మీకు మొత్తానికి మీ ఉన్న బాడీ కాస్త డిటోరియేట్ అయిపోయి మీరు వీక్నెస్ గా వస్తారు. మొన్న ఈ మధ్య ఒక పేషెంట్ వచ్చిన్నారు, మొత్తం పొద్దున్న నుండి రాత్రి వరకు ఓన్లీ ఫ్రూట్స్ తింటా ఉంటారంట. ఓకే. అట్లా ఒక 1 month మొత్తం దీన్ని ధాతుక్షయ అంటాం అనమాట. కంప్లీట్ నరిష్మెంట్ బాడీలో లేకుండా అయిపోయి ఆ స్టేజ్ లో వచ్చింది. ఓకే. సేమ్ తను కూడా ఇలా యూట్యూబ్ లో చూసి ఫాలో అయిపోయి. ఇట్స్ వెరీ డేంజరస్ అండి. మీరు ఏ డైట్ చేయాలనుకున్నా, ఏ మీ హెల్త్ పరంగా మీరు తీసుకోవాలనుకున్నా మీ కన్సర్న్డ్ ప్రొఫెషనల్ గైడెన్స్ తోనే చేయాలి. లేదంటే మీ బాడీని మీరే ఖరాబ్ చేసుకుని చేతులారా స్పాయిల్ చేసుకున్న వాళ్ళు అవుతారు. సో అండ్ ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టే, సో చిన్న పిల్లలు చాలా తొందరగా ప్రతి డిసీజ్ కి అటాక్ అయిపోతూ ఉంటారు. అండ్ ఇంకొకటి బేబీస్, లైక్ అప్పుడే పుట్టిన బేబీస్ అయితే మదర్ హెల్త్ ఖరాబ్ అయినా సరే వాళ్ళకు కూడా సోకే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. సపోజ్ మమ్మీకి ఫీవర్, వైరల్ ఫీవర్ ఉంటే బేబీకి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది, ఎందుకంటే పాలు బ్రెస్ట్ ఫీడింగ్ అనేది జరుగుద్ది కాబట్టి. సో ఇలాంటి టైంలో ఒకవేళ న్యూ బోర్న్ బేబీస్ ఉన్న మదర్స్ లాంటివి వాళ్ళు ఎలాంటి టిప్స్ తీసుకుంటే మంచిది? సో ఇప్పుడు మెయిన్ గా మనము కోల్డ్, కఫ్, ఫీవర్, క్లైమేట్ చేంజ్ దాని గురించి మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి చిన్న పిల్లలకి బాగా కోల్డ్, తొందరగా హెయిర్ వాష్ ఎక్కువసార్లు చేసినా కూడా అటాక్ అవుతా ఉంటది. అండ్ కొంతమంది పెద్దోళ్ళకి కూడా అట్లా అవుతా ఉంటది. లైక్ ఇప్పుడు ఫీడింగ్ మదర్స్ మీరు అన్నట్టు వీళ్ళందరికీ మంచి రెమెడీ ఏంటంటే రాస్నా చూర్ణం అని దొరుకుతుంది అనమాట. సో రాస్నా చూర్ణం మీరు ఏ కంపెనీదైనా తీసుకొని దాన్ని హెయిర్ వాష్ చేశాక ఇక్కడ 4 క్రౌన్ పార్ట్ ఆఫ్ ద హెడ్ లో మధ్యలో ఒక జస్ట్ 3 to 4 pinches ఇక్కడ మనం అప్లై చేసుకున్నట్లయితే ఫ్రీక్వెంట్ గా కోల్డ్ కి కోల్డ్ కి పులి స్టాప్ పెట్టేసి. పెద్దోళ్ళకి కూడా, కొంతమంది పెద్దోళ్ళకి సైనసైటిస్ ఉన్న వాళ్ళకి వాళ్ళు కూడా హెయిర్ వాష్ చేసిన ఎంబటే కోల్డ్ స్టార్ట్, రన్నింగ్ నోస్ అవుతా ఉంటది. మార్నింగ్ స్నానం చేసిన ఎంబటే రన్నింగ్ నోస్, తుమ్ములు రావడం ఇలా అంతా అవుతా ఉంటాయి. అలాంటి వాళ్ళు సింపుల్ గా రాస్నా చూర్ణం తెచ్చేసుకొని 4 to 5 pinches ఆఫ్ రాస్నా చూర్ణాన్ని మన క్రౌన్ పార్ట్ ఇక్కడ హెయిర్ మధ్యలో స్నానం చేసేగానే పెట్టేసుకున్నట్లయితే మీకు స్నానం చేయగానే కోల్డ్ రావడం అనేది దానికి పులి స్టాప్ పెట్టేయొచ్చండి. ఇది సింపుల్ రెమెడీ. సో సూపర్. నిజంగానే నాకు ఇప్పుడు దాకా తెలీదు ఇలాంటిది ఉందని. నాకు తెలిసిన వాళ్ళకి మాత్రం డెఫినెట్లీగా నేనైతే సజెస్ట్ చేసేస్తాను. అండ్ ఇప్పుడు చూసుకుంటే చాలా మంది అండ్ అపార్ట్ ఫ్రమ్ మనము ఈ డిసీజెస్ గురించి మాట్లాడుకోకుండా ఉండుంటే కనుక వేరే టాపిక్ తీసుకుంటే ఎవ్రీవన్ ఈస్ చూసింగ్ మోడరేటెడ్గా ఉన్నటువంటి సొల్యూషన్స్కి వెళ్ళిపోతున్నారు. ఈ మధ్యన ఇంచ్ లాస్ అని చెప్పేసి లైక్ హెయిర్ పరంగా కానీ ఫేషియల్ పరంగా చూసుకుంటే మైక్రో బ్లేడింగ్ కానీ, లేజర్ ట్రీట్మెంట్స్ కానీ, హెయిర్కి రకరకాల ట్రీట్మెంట్స్ కానీ, లేదంటే పర్మనెంట్ లిప్స్టిక్ అంటారు, పర్మనెంట్ ఐబ్రోస్ అంటారు. ఇవన్నీ ఎంతవరకు సేఫ్? అంటే మనం మన బాడీని లైక్ ఇంజూర్ చేసుకుంటున్నట్టా, లేదంటే ఇట్స్ ఎ సేఫ్ సైన్ అని చెప్పుకోవచ్చా ఏంటి అసలు? ఫస్ట్ ఒకటి జనాలందరూ ఏం అర్థం చేసుకోవాలంటే మనం హెల్దీగా ఉండడానికి మనకి బాడీ మైండ్ బ్యాలెన్స్ ఒకటి కావాలండి. ఇప్పుడు అవతల వాళ్ళు ఏదో వాళ్ళ ఐబ్రోస్ అట్లా ఉన్నాయి, వాళ్ళు ఏదో సన్నగా ఉన్నారు, వాళ్ళు ఏదో లావుగా ఉన్నారు, వాళ్ళ లిప్స్ ఏదో అదే కలర్ లో ఉన్నాయి అని చెప్పి ఫస్ట్ మనం నేచర్ ని మనం యూనివర్స్ తో మనము నేచర్ తో పంచమహాభౌతిక్ కాన్సెప్ట్ లో మన యాన్సెస్టర్స్ ఎట్లా అయితే వచ్చినారో వాళ్ళ గట్టుకే మనకి వాళ్ళ గట్టు ఎట్లా ఉంటుందో మన గట్టు కూడా దానికే ఇంబైబ్ అయి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు వాళ్ళు ఏది తిన్నారో మనం కూడా అదే రకమైన ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్ అవే తీసుకోవాలి, దేశ సాత్మ్య అని చెప్పి. సో సేమ్ అట్లా తిన్నప్పుడే మనకి ఏమి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి అన్నమాట.
ఇప్పుడు కివి ఫ్రూట్, డ్రాగన్ ఫ్రూట్ ఉంటది. అది మన దగ్గర పండదు. అవును. అది మన లోకల్ వెరైటీ కాదు. సో అలాంటి ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు మన గట్ యాన్సెస్టర్స్ నుండి వచ్చిన గట్ డిస్టర్బ్ అవుతది. సేమ్ అట్లే ఇప్పుడు లిప్స్‌కి కూడా లిప్ కలర్ నార్మల్ లిప్ కలర్ ఉంటుంది. ఆ లిప్ కలర్‌కి మీరు కావాలనుకుంటే మీకు నేచురల్ బేస్డ్ లిప్‌స్టిక్స్ దొరుకుతాయి. అవి యూజ్ చేసుకోండి అంతే తప్ప దాన్నేదో పొడిపిచ్చేసుకొని దాని లోపల కలర్ టింట్ పెట్టేసుకొని హ్మ్. ఆ కెమికల్స్ అదేదో జస్ట్ చేసేటప్పుడే చూస్తున్నారు కానీ అది చేసినాక ఎంత పరిణామాలు ఉన్నాయని చెప్పి ఎవరు చూడట్లేదు. అదేదో అవును. ట్రెండ్‌లో పడి వాళ్ళు ఎవరైనా చేసేటప్పుడే చూపిస్తా ఉన్నారు గానీ, చేసినంక ఆ మూతి మొత్తం ఎట్లా వాసిపోతది, ఎంత వర్సెన్ అవుతది, ఒకవేళ ఆ పిగ్మెంట్ మన స్వెల్లింగ్. బాడీ టైప్‌కి సెట్ అవ్వకపోతే ఎట్లా అవుతది అదంతా చూడొద్దు. సో, నేనేం అడ్వైస్ చేస్తానంటే, ఒకరిని చూసి వాళ్ళ ఐబ్రోసో, బాడీనో అట్లా ఉంది అని చెప్పి అనకుండా ఫస్ట్ మీ బాడీని మీరు అర్థం చేసుకోండి. అసలు మీ బాడీకి ఏం రిక్వైర్మెంట్ సెల్ఫ్ లవ్ ఇంపార్టెంటే. కానీ అది ఆహ్, పక్కనోళ్ళని చూసి మనం మొత్తం మన బాడీని ఖరాబ్ చేసుకునే అంత గాదు. సో, మన బాడీకి ఏది రిక్వైర్మెంటో బాడీ, మైండ్ బ్యాలెన్స్ ఉండి క ప్రశాంతంగా మెడిటేషన్, ప్రాపర్ హెల్త్, నిద్ర, ఆహార, బ్రహ్మచర్య అనేవి త్రయోపస్తంభ లైక్ పిల్లర్స్ ఆఫ్ లైఫ్ లైఫ్. లాగా ఆయుర్వేదాలో చెప్పుకుంటామనమాట. హ్మ్. సో, ప్రాపర్ ఫుడ్, హెల్తీ ఫుడ్ అండ్ దెన్ ప్రాపర్ స్లీప్ అండ్ బ్రహ్మచర్య అంటే లైక్ ప్రాపర్ వర్క్. మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో అది ప్రాపర్‌గా చేసుకుంటున్నప్పుడు మనం మెంటల్‌గా, హ్యాపీగా, హెల్తీగా ఉంటాము. అప్పుడు లైక్ పక్కనోళ్ళని చూసి ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వము. సో, మీరు ఒకవేళ ఉన్న కాంప్లెక్షన్‌కి పర్మనెంట్ మేకప్ అని అడిగారు మీరు. హ్మ్. సో, ఉన్న టెక్స్చర్‌ని మార్చుకొని హెల్తీ స్కిన్ అయ్యేటట్టు ప్రయత్నించండే తప్ప, మొత్తానికే కలర్ మారిపోయి వాళ్ళలాగా అవ్వాలి, వీళ్ళలాగా అవ్వాలని చెప్పి ఇన్‌ఫ్లూయెన్స్ తీసుకోవద్దు. ఎవ్రీ పర్సన్ ఈస్ యూనిక్. ఎవ్రీ బాడీ ఈస్ యూనిక్. హ్మ్. ఎవ్రీ మైండ్ సెట్ ఈస్ యూనిక్. సో, మన బాడీని మనం ఎంబ్రేస్ జేయాలి. పక్కనోళ్ళని చూసి ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వద్దు. పక్కనోళ్ళని చూసి హెల్తీ థింగ్స్‌కి ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వాలి తప్ప, ఈ ఇట్లా అన్‌హెల్తీ థింగ్స్‌కి కాదు. అన్‌హెల్తీ థింగ్స్‌కి గాదు. ఓకే. సూపర్. అండ్ ఇందాక మనము ఏదైతే మన మెయిన్ టాపిక్ ఇప్పుడు జలుబు, దగ్గు గురించి మాట్లాడుకుంటున్నామో లైక్ ఇదేదన్నా గనక ఎవరికైనా సరే ఏ ఏజ్ వాళ్ళైనా సరే ఎఫెక్ట్ అవుతది. ఇప్పుడు సపోజ్ కఫం చాలా మందికి పడుతూ ఉంటది. కొంతమందికి పొడి దగ్గు ఉంటుంది. కొంతమందికి కఫం ఎక్కువ ఉంటుంది. సో, ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఒకవేళ ఎక్కువ మంది ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. కొంతమంది బాడీస్‌కి సూట్ అవుతుంది. కొంతమంది బాడీస్‌కి సూట్ కాదు. సో, అలాంటప్పుడు సో ఏ థింగ్స్ హోమ్ రెమెడీస్ ద్వారా మనం క్లియర్ చేసుకుంటే ఏం బావుంటుంది? అంటే సపోజ్ ఇప్పుడు కఫం ఎక్కువుంటే, ఇప్పుడు నా కేసెస్‌లోనే చూసుకోండి. నేను ఒకవేళ నాకు ఏదన్నా లైక్ కోల్డ్ గాని వచ్చిందనుకోండి, నాకి ఫస్ట్ ఎక్కువ కఫం పడతది. బట్ అది తగ్గడానికి నాకు మినిమమ్ 5 డేస్ టైం పడతది. సో, నా బాడీకి అది నాకు ఒకవేళ కఫం పడితే నాకెలా క్యూర్ చేసుకోవాలన్నది నాకు ఒక ప్రాసెస్ ఉంది నాకు తెలుసు. హ్మ్. సో, ఇన్ కేస్ మనం హోమ్ రెమెడీస్‌లో తీసుకుంటే కఫానికి గాని, జలుబుకి గాని రాంగానే ఎలాంటి ఇంట్లో యూజ్ చేసుకొని ఆ రెమెడీస్‌ని తీసుకొని మనం తగ్గించుకోవచ్చు. సో, మీకు ఇప్పుడు యూజువల్లీ మీది కఫ ప్రకృతి అండి. హ్మ్. సో, బేసికల్లీ కఫ ప్రకృతి కాబట్టి కఫం అనేది డామినెంట్‌గా ఉంటుంది. అండ్ ఆ దోస కొంచెం ఎక్కువ అయిపోగానే అదేదో ఒక రూట్ చూజ్ చేసుకొని బయటికొచ్చేస్తా ఉంటది. హ్మ్. సో, ఫస్ట్ కఫ ఐ మీన్ అది ఎక్కువ రాకుండా ఉండాలంటే ఫస్ట్ మీరు ఈ సీజన్ రాకముందే మీ బాడీని ప్రిపేర్ చేసుకొని ఓకే. పెట్టుకోవాలన్నమాట. ఓకే. సో, మీ బాడీని డిటాక్స్ చేసుకుంటే మీ బాడీలో ఎక్సెస్ అయితే లైక్ వాత, పిత్త, కఫ అని చెప్పి త్రిదోషాస్ అవును. ఉంటాయన్నమాట బాడీ హ్మ్. కాన్స్టిట్యూషన్‌లో ఆయుర్వేద ప్రకారం. సో, మీ బాడీలో ఏదైతే ఎక్సెస్ ఉందని చెప్పి మీకు తెలుస్తా ఉంటదో, ఆ సీజన్ రాకముందే మీరు దాన్ని అదే సీజన్‌లో గాని, సీజన్ రాకముందు గాని మీరు దాన్ని డిటాక్స్ చేసినట్లయితే హ్మ్. పంచకర్మ ప్రొసీజర్స్ ఉంటాయి ఆయుర్వేదాలో. ఓకే. సో, ఈ పంచకర్మ ప్రొసీజర్స్ మీకు ఏది సూటబులో అది మేము అడ్వైస్ చేస్తాము. దాని ద్వారా మీరు ఆ ఎక్సెస్ ఉన్న దాన్ని డిటాక్స్ చేసుకున్నట్లయితే, సో, ఆ డిసీజ్‌కి మీరు ప్రోన్ అవ్వకుండా ఉంటారు ఫస్ట్ మెయిన్ థింగ్. అండ్ హోమ్ రెమెడీస్ మీరు చేసుకోవాలనుకుంటే ఇప్పుడు మీరు కఫ ప్రకృతి అండి ఎగ్జాంపుల్. సో, కఫ డామినెంట్ ఫుడ్స్ అంటే కఫంని పెంచే ఫుడ్స్ ఒకటి అవాయిడ్ చేసుకుంటా ఉండాలి. ఓకే. కఫాన్ని పెంచే ఫుడ్స్ లైక్ మీకు మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్. సో, ఈ మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ మీకు ఇన్‌ఫ్లమేషన్ బాడీలో పెంచేస్తాయి కాబట్టి మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్‌ని అవాయిడ్ చేసుకోవచ్చు. అండ్ సేమ్ మిల్క్ ప్రొడక్ట్స్‌లో మళ్ళీ బటర్ మిల్క్. సో, తక్రా అని చెప్తా ఉంటాం ఆయుర్వేదాలో. తక్రాకి స్క్రేపింగ్ ప్రాపర్టీ ఉంటదనమాట. లేఖన కర్మ అని చెప్పి. సో, మీరు బటర్ మిల్క్ తీసుకోవచ్చు. సో, మీరు ఒక ప్రాపర్ ఆయుర్వేద డాక్టర్‌ని కన్సల్ట్ అయితే మీకు డైటరీ రెస్ట్రిక్షన్స్ ఏవి తీసుకోవాలి, ఏ సీజన్‌లో ఏవి తీసుకోవద్దని చెప్పి అడ్వైస్ చేస్తారు. ఈ సింపుల్ డైట్‌తోనే మీరు ఆ డిసీజ్ స్టేజ్ వరకు ఎళ్ళకుండా ప్రివెంట్ చేసుకోవచ్చండి. హ్మ్. అండ్ ఇంకొకటి దిస్ ఇస్ ద లాస్ట్ క్వెషన్ ఆఫ్ అవర్ సెషన్ అనుకోవచ్చు. సో, ఎక్కువ మంది లైక్ ఓన్ మెడిసిన్ అన్నది తీసుకుంటుంటారు. సపోజ్ ఒక చిన్న తలకాయ పోటు వచ్చిందనుకోండి, క్రోసిన్ టాబ్లెట్ ఏసేసుకోవడం, ఇంకేదన్నా ఉంటే డోలో ఏసుకోవడం. ఇలా ఇలా జరుగుతూ ఉంటాయి. ఇవి అంటే లైక్ ఒక
ఇమ్మెచ్యూర్ థింగ్స్ అని నేను అంటాను. సో దీనికి అంటే ఏంటి అన్నది పూర్తిగా తెలుసుకోకుండా ఇలా మెడిసిన్స్ వాడే వాళ్ళకి మీరేం చెప్తారు సమాధానం? సో మీరిప్పుడు ఒక డిసీజ్ వచ్చిందని చెప్పి ఏదో అప్పుడు మందము తీసుకొని వేసుకుంటారు, తగ్గిపోయింది. పక్కన వాళ్ళని కూడా అంటా ఉంటారు, ఇది తీసుకొని వేసేసుకో, అనవసరంగా డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు అని చెప్పి. డబ్బులు వేస్ట్ మీరు అంటారు మళ్ళీ. ఉన్నదాన్ని సప్రెస్ చేస్తా ఉన్నారు. సప్రెస్ చేసి 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 అది ఏమవుతుంది, ఒక రోజు కంప్లీట్ గా అవుట్ బస్ట్ అవుతుంది. సో అదంతా అవ్వకుండా ఉండాలి అంటే ఫస్ట్ మీరు మెడికల్ ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకొని అప్పుడు అది యూజ్ చేసినట్లయితే మీకు అది ఫస్ట్ పాజిటివ్ థింగ్. మనం ఎందువల్ల వస్తుంది అంటే నిదాన అంటాం అనమాట కాజ్ ని. సో అది ఎందువల్ల వస్తుంది అంటే లైక్ మనకి ఆహార, విహార, మానసిక అని చెప్పి 3 పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఆయుర్వేదాలో. అంటే మన ఫుడ్ లైఫ్ స్టైల్ వల్ల వస్తుందా, ఫుడ్ వల్ల వస్తుందా, లైఫ్ స్టైల్ వల్ల వస్తుందా, లేకపోతే మన మెంటల్ స్టేటస్ వల్ల వస్తుందా అని చెప్పి అది అసెస్ చేసి దాన్ని మనం సబ్సైడ్ చేసుకుంటే సరిపోతుంది, మీరు టాబ్లెట్ ఫేజ్ వరకు కూడా వెళ్ళకుండా. సో నిదాన పరివర్జన అంటాం అనమాట. సో పాజిటివ్ ఫ్యాక్టర్స్ ని మనం స్టాప్ చేసుకుంటే సరిపోతుంది తప్ప వచ్చిందని చెప్పి మనం టాబ్లెట్స్ వేసుకొని సప్రెస్ చేస్తా ఉంటే అది ఏదో ఒక రోజు అవుట్ బస్ట్ అవుతుంది. సో ఫస్ట్ మీరు మీ బాడీలో ఏమవుతుంది అని చెప్పి ఒక మెడికల్ ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకొని అది తెలుసుకున్నట్లయితే బెటర్ గా ఉంటది తప్ప లేదంటే వన్ ఆర్ ద అదర్ డే కర్మ హిట్స్ అన్నట్టు వన్ ఆర్ ద అదర్ డే అది అవుట్ బస్ట్ అవుతుంది. అప్పుడు క్రానిక్ గా అన్నట్టు తిరిగి మన దగ్గరికే వస్తుంది. సో అండ్ శ్రీజ గారు ఇంకొకటి ఏంటంటే, సో పెద్దవాళ్ళు వాళ్ళకి తెలిసిన ఏమంటారు ప్రాచీన పద్ధతులు అన్నట్టు కషాయాలు చేస్తాం మొదలు పెట్టారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ లాక్డౌన్ అండ్ ఈ కరోనా టైంలో కషాయాలు అది ఎలా అయిపోయిందంటే బిర్యానీ మసాలాలు వేసి కాసేయడం అన్న రేంజ్లో అయిపోయింది. సో ఇది ఎంతవరకు కరెక్ట్, అది ఎంత లిమిట్లో తీసుకోవాలి ఏంటి అంటారు? సో యూజువలీ చాలా మంది మా దగ్గర పేషెంట్స్ ఎట్లా వస్తూ ఉన్నారంటే అది కోవిడ్ తర్వాత బాగా వ్యసనంలాగా అయిపోయి రోజు జగ్గులు ఆల్మోస్ట్ కప్స్ టుగెదర్ తాగేవాళ్ళు, పొద్దున మధ్యాహ్నం రాత్రి తాగేవాళ్ళు కూడా ఉన్నారండి. సో ప్లీజ్ దయచేసి అది చేయకండి. సో మెడిసిన్ ఫామ్ లాగా తీసుకుంటేనే అది యాక్ట్ అవుతుంది తప్ప మెడిసిన్ని ఆల్మోస్ట్ లైక్ అది పాయిజన్ ఫామ్లో తీసుకుంటే, ఏదన్నా పాయిజన్ని కూడా తక్కువ డోసేజ్లో మెడిసిన్ ఫామ్లో తీసుకుంటే అది మంచిగా అమృతం లాగా యాక్ట్ అవుతుంది, ఈవెన్ పాయిజన్ కూడా. అట్లా కాకుండా హ్యూజ్ క్వాంటిటీలో తీసుకుంటే అది మీకు యూజువలీ కషాయమే తీసుకున్నాం అనుకోండి, కోవిడ్ తర్వాత తీసుకుంటా ఉన్నారు, అది జస్ట్ ఓన్లీ 30 ml తీసుకోవాలండి. అది కూడా మీరు ఆయుర్వేద డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఏ కషాయం ఏ ఫామ్లో ఏ హర్బ్స్ స్పైసెస్ వేసుకొని తీసుకోవాలి అని చెప్పి తీసుకోవాలి. యూజువలీ నేను చెప్పినట్టు వాత, పిత్త, కఫ 3 కాన్స్టిట్యూయెంట్స్ ఉంటాయండి బాడీలో. సో పిత్త ప్రకృతి డామినెంట్, మీరైతే నాకు కఫ ప్రకృతి డామినెంట్ అని చెప్పినట్టు పిత్త ప్రకృతి డామినెంట్ వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి స్పైసెస్ ఎక్కువ వేయడం వల్ల ఉష్ణవీర్య అని చెప్పి ఒక్కొక్క స్పైసెస్లో అది దాని పొటెన్సీ హాట్ పొటెన్సీకి మారిపోతూ ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళు కప్పులు కొద్ది తాగేసరికి వాళ్ళ గట్టు మొత్తం స్పాయిల్ అయిపోతుంది. గట్టు మొత్తం స్పాయిల్ అయిపోయి చాలా మంది పైల్స్, ఫిస్టులా కేసెస్తో చాలా మంది ఇట్లా తాగిన వాళ్ళు వచ్చారండి. సో అది మీ బాడీ టైప్ ఎట్లాంటిది అని చెప్పి అసెస్ చేసుకున్నాకే మీరు అది ఎంత ఫామ్లో తీసుకోవాలి, ఏ టైంలో తీసుకోవాలి అని చెప్పి చూసుకొని అప్పుడే తీసుకోండి. కషాయం బేసిక్ డోస్ వచ్చేసి 20 ml to 30 ml అండి. అది కూడా డైల్యూటెడ్ ఫామ్లో తీసుకోవాలి, కాన్సన్ట్రేటెడ్ ఫామ్లో తీసుకోవద్దు. సో అది మీ మెడికల్ ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకున్నాకే తీసుకోవాలి, కానీ జగ్గులు తాగొద్దు. సో చూసారు కదా. సో అంటే ఏదైనా సరే చేసే ముందు 1-2-3 సార్లు ఆలోచించండి. అండ్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో తెలిసో తెలియక మనం చేసేదానికన్నా తెలిసిన వాళ్ళ దగ్గర అడిగి దాన్ని డెవలప్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు ఉన్న సీజన్లో జలుబు, రంప అన్నది చాలా ఫ్రీక్వెంట్గా వస్తుంటే ఇలాంటి వాటిని క్యూర్ చేయడానికి ఎప్పుడు ఇంగ్లీష్ మందుల వెనకాల వెళ్లకుండా మన పురాతన ధర్మాలు, సనాతన ధర్మాల నుంచి వచ్చినటువంటి ఆయుర్వేదాన్ని మనం ఎంకరేజ్ చేస్తూ ఆయుర్వేద డాక్టర్స్ని అప్రోచ్ అయితే మన హెల్త్ ఇంకా సేఫ్గా మన హ్యాండ్స్లోనే ఉంటుంది. సో డాక్టర్ శ్రీజ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, ఈరోజు మా స్టూడియోకి వచ్చి ఇంత అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఎపిసోడ్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. థ్యాంక్ యూ.